మణికంఠ రష్మిక గొడవ ఎలా అనిపించింది? మణికంఠ రొమాంటికేగా మణికంఠ మట్టికి బాగా ఫ్లడ్ చేస్తున్నాడు యష్మిని. నీకు ప్రతి నామినేషన్ లో నిన్ను పెడతాను నేను ఖచ్చితంగా అంటే యువర్ మోస్ట్ వెల్కమ్ అంటున్నాడు. ఎంతవరకు వెళ్తాదో చూద్దాం. ఈ మణికంఠ మట్టికి ఒక విషయం గమనించాలి, మణికంఠ మరో పల్లవ ప్రశాంత్. కాసేపు అటు ఉంటున్నాడు, కాసేపు ఇటు ఉంటున్నాడు. గేమ్ కాడికి వచ్చేసరికేమో సీరియస్ అయిపోతున్నాడు. యష్మిని మట్టికి మరీ దారుణంగా తగులుకున్నారన్నమాట. ఎలా అంటే ప్రేరణ యష్మి ఇప్పుడు మరో అమర్దీప్ చెల్లెలు అక్కలాగా ఉన్నారన్నమాట. బాగా ఇప్పుడు హౌస్ లో కొద్దిగా హీటెడ్ కామెంట్స్ అయితే ఎవరి మీద వస్తున్నాయంటే ఈ యష్మి మీద ప్రేరణ మీద వస్తున్నాయి. ప్రేరణ కూడా యూజ్లెస్ టాక్ మొత్తం కూడా. అది ఎలా ఉందంటే కొద్దిగా తొక్క బొక్క అరటి మొక్క అన్నట్టే ఉంది మనవాడు అన్నట్టు. దోశ విషయంలో కూడా కామెంట్ చేశారు విష్ణుప్రియకి ప్రేమతో పెట్టలేదు, నిజంగా గలీజ్గా ఇసిరింది ప్లేట్ లోకి. ఈ రోజు ప్రోమో చూసుకున్నట్టయితే ఈ రోజు విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయింది. నాకు పెట్టిన విధానం నచ్చలేదురా నాకు అని అందరితో డిస్కస్ చేసి ఏడుస్తూ అయితే జరుగుతుంది. విష్ణుప్రియ చాలా జెన్యున్ గా ఉంటది. ఆమె మీద ఎందుకు నీకు కక్ష ప్రేరణ? వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే నామినేషన్ విషయంలో కూడా ముద్దులు పెట్టేసుకున్నారు ఒక్కొక్కటి నామినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ప్రేరణ వచ్చి మన మణికంఠని ఏదైనా తిడుతున్నప్పుడు మటుకి పక్కన ముద్దు పెట్టింది ప్రేరణకి యష్మి. చాలా అంటే చాలా దారుణంగా తయారైంది. అసలు సీజన్ లో బజలేదురా బాబు అంటే ఇలా పిచ్చి పిచ్చి ఆటల వల్ల మరీ దారుణంగా తయారు. టాప్ 5 యష్మి ఉంటది ఖచ్చితంగా, ఎందుకంటే అమర్దీప్ చెల్లెలు కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ లో యష్మి ఉంటది. తర్వాత మన నిఖిల్, అభయ్, నిఖిల్ కి కొంచెం ఓవర్ గా బిల్డప్ చేసుకుంటారు. నామినేషన్ చేసుకుంటామని కొంచెం ఓవర్ అవుతుంది. ఓవర్ ఏం లేదు బాసు. నామినేషన్ విషయంలో నిఖిల్ కి ఛాన్స్ ఇవ్వకుండా అభయ్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. సెల్ఫ్ నామినేట్ ఓవర్ అని చాలా మంది అంటున్నారు, కానీ అది ఓవర్ కాదు. అతనికి సింపతి గెయిన్ అయినట్టే చాలా వరకు. అభయ్ ఇప్పుడు దాకా నేను నెగిటివ్ షేడ్ లోనే చూశాను, కానీ ఫస్ట్ టైం కూతంత పాజిటివ్ షేడ్ లో చూశాను. అభయ్ సెల్ఫ్ నామినేట్ అవడం అందరిని కూడా కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు దాకా కూడా నామినేషన్ లో చాలా తక్కువగా ఉన్నాడు అభయ్. ఈసారి ఒరే నువ్వు 3 సార్లు చీఫ్ గా ఉన్నావు కదా, ఈసారి నేను నామినేషన్ లోకి వెళ్తానని డైరెక్ట్ గా చెప్పడం అది కొంచెం బాగా అనిపించింది నాకు. ఇంకా సోనియాను యష్మి గొడవైంది కదా, ఏలో సందు దొరికితే హగ్గులు చేసుకుంటున్నారు, ఇంకేమేమో చేస్తున్నారు. కూదంతా కరువు కాటకాల్లోంచి కాటరాజులా ఉన్నారు వీళ్ళందరూ. హగ్గుడే బిగ్ బాస్ లో హగ్గులు ఎక్కువైపోయాయి. ముద్దు కూడా పెట్టేశాడు మనోడు టాస్క్ గెలిచిన తర్వాత. ఎవరో క్యాబేజీ టాస్క్ గెలిచిన తర్వాత నిఖిల్ సోనియా క్యాబేజీ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత పృథ్వీరాజ్ వచ్చి ముద్దు పెట్టేశాడు. ఓరనాయన ఏంట్రా మనం బిగ్ బాస్ చూస్తున్నాం అనిపించింది. ఎలా అనిపించింది సోనియా మన ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది? మన యష్మి గురించి చెప్పాలి. యష్మిని యక్షిని అంటే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఆ యక్షిని సినిమా చూసారా మీరు? దాంట్లో ఆమె అల్కాపురి ప్రవేశానికి అర్హత కోల్పోయింది అన్నమాట. అంటే బయటికి రాదు. ఇంకా అమర్దీప్ లాగా చివరి దాకా ఉంటది యక్షిని. ఈ యష్మి ఆట అయితే బాగా ఇంకా ఎవరు మారినా గానీ ఈ యష్మి మటుకు మారలేదు. బాగా కామెంట్స్ అయితే నిఖిల్ అయితే దారుణంగా తిడుతుంది అన్నమాట. నిఖిల్ అయితే ఒక టైంలో అసలు నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో, నీకేం అవసరం అనే కాడికి వచ్చింది సిచ్యువేషన్ రాత్రి టాస్క్స్ లో. నబీల్ది ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నబీలే. నిఖిల్ కి సరైన పోటీదారుడు ఎవరైనా ఉన్నారంటే నబీలే. చాలా అంటే చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. పృథ్వీ కూడా అంత సత్తా లేదు నీకు అని ఒక టాస్క్ లో అయితే పృథ్వీని ఎగరేసి అవతల పడేసాడు అనమాట. ఆ టాస్క్ లో మరీ దారుణం. బాగా ఇంకా తగ్గల. నాగార్జున ఎంత గడ్డి పెట్టినా మారణ మనిషి ఎవరైనా ఉన్నాడంటే పృథ్వీ యష్మియే. ఇంకా అందరూ కూడా వాళ్ళ టాస్క్ లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు, కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, ఎక్కువ ఓవర్ యాక్షన్, ఎక్కువ అటాకింగ్ ఇవన్నీ చేసేది వీళ్ళిద్దరే ఎక్కువగా ఉన్నారు ఇప్పటికి స్టిల్. పర్లేదు, ఇప్పుడు చాలా బాగుంది చూడడానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ రోజు ప్రోమో 2 లో చూసుకున్నట్టయితే మన ప్రభావతి 2.0 గుడ్డు పట్టు గూట్లో పెట్టు సూపర్ ఉంది టాస్క్ అయితే. దాంట్లో మనోడు గుడ్డును పట్టకుండా అమ్మాయిలను పడుతున్నాడు పృథ్వీరాజు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే అమ్మాయిలను పట్టుకోవాలనే ఆలోచన ఆ మనిషికి వచ్చినప్పుడు చూడాలనే ఆలోచన మనకెందుకు రాదు? అది న్యాయమే కదా. ఎవరెవరు కిసెస్ ఆల్రెడీ జరిగిపోయినాయి. నేను టాస్క్ లోనే నేను చెప్తున్నా, సోనియా టాస్క్ గెలవడమే అసలు నత్త పాకినట్టు పాకి అలిసిపోయింది. ఈ వెళ్ళి ముద్దు పెట్టేసాడు, కొద్దిగా ఎనర్జీ వచ్చింది. ఈ వీక్ లో ఖచ్చితంగా నైనిక
మన ఈయన ఉంటాడు, అబ్బాయి ఉంటాడు ఖచ్చితంగా లాస్ట్ వరకు. వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కాబట్టి అబ్బాయికి బజ్ ఉందో లేదో తెలియదు ప్రస్తుతానికి. చూద్దాం ఈ వీళ్ళిద్దరు. వారం ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? నేనైతే 9కి వెళ్ళిపోద్దాను. నైని కాదు పృథ్వీరాజు వెళ్ళడా? పృథ్వీరాజ్ ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు గేమ్ లో కావాల్సింది ఏంటి, కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అమర్దీప్ కూడా లాస్ట్ వరకు ఉన్నాడా లేదా? వెళ్ళిపోతారు అనేసి అంటున్నారు. ఆదిత్య ఓం అసలు ఎలిమినేషన్ లో నామినేషన్ లో లేడు బాసు. అతను ఎందుకు వెళ్తాడు? అతను ఇప్పుడు మొన్న టాస్క్ లో చూసుకున్నట్టే పూల దండలు వేసేసి బలిచ్చేస్తారు మేకను అనుకున్నాం, కానీ ఆ మేక సేఫ్ జోన్ లోనే ఉంది. ఆ మేక ఇంకో వారం దాకా కిరాక్సితకు కొంచెం ట్రాక్ నడుస్తున్నట్టుంది, మాట్లాడుకున్నారు. మీకు ఎలా అనిపించింది మరి? ఇదే నిన్న డిస్కషన్ జరిగింది. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది.